కపిల గీత అని ఉంటుంది శ్రీమద్ భాగవతంలో. కపిల మహర్షి తన తల్లి అయిన దేవహూతికి చెప్తుంటారు, సాంఖ్యం చెప్తుంటారు. ఇప్పుడు ఏదైతే డాక్టర్లు అప్రూవ్ చేశారో పిండం ఫామ్ అయినప్పటి నుంచి డెలివరీ అంతవరకు ఏ ప్రాసెస్లో ఉంటుంది బేబీ అనేది, నెలలతో పాటు ఈ నెలలో ఇలా ఉంటుందని చెప్తాడు ఆయన కపిల మహర్షి అప్పుడే. సో అలానే విగ్రహాన్ని తయారు చేసినప్పుడు కూడా దీన్ని సింక్ చేసుకోండి అన్న. సో ఒక ప్రాసెస్లో మనం తయారు చేస్తాం కానీ దానికి ప్రాణం రాదు. మనం మంత్రాలతో విగ్రహంలోకి పరబ్రహ్మ, అంతటా ఉన్న పరబ్రహ్మాన్ని మంత్రాలతో విగ్రహం లోపల పెడతాం అన్నట్టు. పెట్టినాక మళ్ళీ దీన్ని డైరెక్ట్ ప్రాణప్రతిష్ఠ చేసి దాని మీద కూర్చోబెట్టారు. దీంట్లో మళ్ళీ ఉంటాయి, ఫస్ట్ దర్భలు ఉంటాయి కదా, దర్భం మీద పెడతారు విగ్రహాన్ని. దాని తర్వాత నీళ్ళల్లో పెడతారు, దాని తర్వాత పూలంలో పెడతారు. ఇలా ఉంటాయి అన్నట్టు ఒక ప్రాసెస్. ఇదంతా అయినాక అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయడానికి లోపల పెడతారు అన్నట్టు. అప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తారు. మంత్రం ఎప్పుడు దానికి పవర్ వస్తుంది అంటే కింద యంత్రం కూడా పెడతారు, రాగి యంత్రం. ఆ యంత్రం ఉంటుంది కింద, విగ్రహానికి కూడా విగ్రహం కింద యంత్రం ఉంటుంది కదా, మనం చెప్తా ఉంటాం మంత్రాలు. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంటుంది, గాయత్రి మంత్రంలో మొత్తం 24 బీజాక్షరాలు ఉంటాయి. బీజాక్షరాలు అంటే అది చదివితేనే దాంట్లో పవర్ ఏంటో మనం ఫీల్ అవ్వచ్చు, లిటరలీ ఫీల్ అవ్వచ్చు బీజాక్షర మంత్రాలు మనం చదివితే. కానీ గురుపదేశంతోనే చదవాలి అది.